ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. అంటే ప్రతి వీడియోలో అడుగుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నాది కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోని మరో కొంతమందికి ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. షేర్ చేయడం వల్ల ఏంటంటే మంచి విషయాన్ని మీరు పంచుకున్న వాళ్ళు అవుతారు. సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి తోడ్పాటునిస్తారనమాట. ముందుగా టాపిక్ విషయానికి వస్తే, అంటే నిన్న న్యూస్ పేపర్లో నేను ఒక మంచి విషయాన్ని నేను చూశాను అనమాట. అదేంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమాయకుడు అంట. అంటే ఇది మనకి చాలా ఫన్నీగా ఉండొచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ మనకి ఈ విషయాన్ని అంటే ఇంత ఫన్నీ ఏముంది ఇందులో అని మీరు అనుకుంటున్నారేమో. సజ్జల రామకృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆయన సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ఉండేది కదా, ఇప్పుడు సాక్షి న్యూస్ పేపర్ ఉంది కదా. ప్రతి న్యూస్ పేపర్కి వాళ్ళకి జర్నలిజం స్కూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే జర్నలిజం స్కూల్ అంటే స్కూల్ కాదు, దాంట్లో జర్నలిజంలో మంచి ఏంటి, చెడేంటి, మనకి పాఠకులకు మంచి సమాచారం ఏమి ఇవ్వాలి, మనకి ఒక 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 న్యూస్ని ఎలా చెప్పాలి, ఒక న్యూస్ని మనం ఎలా రాయాలి అనేది క్లియర్ కట్గా చెప్తానమాట. సాక్షి మీడియా న్యూస్ ఛానల్ యొక్క స్కూల్కి అతను ప్రిన్సిపాల్ అనమాట. అంటే మనకి అలాంటి వ్యక్తి. అది కాకుండా ఏంటంటే మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే అంతకుముందు మీకు ఎవరికి అంటే చాలామందికి తెలీదు. కానీ 2019 నుంచి 2024 గవర్నమెంట్లో సజ్జల రామకృష్ణారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సకల శాఖ మంత్రి అనమాట. మనకి ఏ శాఖ నుంచి ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే, అంటే ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు. అంటే ఏ మంత్రి ఏ శాఖ అనేది చాలామందికి తెలియదు కూడా. అంటే ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఒక్క నిమిషం, అంటే నేను చెప్తున్న అబద్ధమేం కాదు, మీరు కూడా చెక్ చేసుకోండి. మనకి గనుల శాఖ మంత్రి ఎవరు కానీ, ప్లస్ మనకి విద్యాశాఖ మంత్రి ఎవరు, ప్లస్ మనకి అంటే కొంతమంది శాఖలు అంటే కొన్ని నోటెడ్ శాఖలు ఉంటాయి, కానీ సమాచార INPR శాఖ ఎవరు, ప్లస్ మనకి ఏంటంటే బీసీ సంక్షేమ శాఖ ఎవరు అనేది మీరు ఒకసారి చర్చించుకోండి. కానీ వీటన్నిటికీ అందరికీ తెలిసిన శాఖ మంత్రి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఒక శాఖ కాదు, అన్ని శాఖల్లో ఏలు పెట్టి కెలికేశాడు అనమాట. మనకి ఏలు పెట్టి కెలికేయడం వల్ల ఏమవుతుందంటే ఏ శాఖని అంటే మనకి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ శాఖను టచ్ చేసినా కానీ అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర అనేది కనపడుతుంది అనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర అనేది కనపడి మనకి అన్ని ఏళ్ళు మనకి అటు తిరిగి మనకి ప్రతి విషయంలో అటు తిరిగి ఏళ్ళన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి ఓడిపోయిన తర్వాత మనకి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారి యొక్క పనితీరు గురించి అందరికీ చెప్పారనమాట. వాళ్ళ పనితీరు వల్లే మనం ఇలా 11 సీట్లతో పరిమితం వచ్చిందని మనకి చాలా ఆరోపణలు మనకి బయటకు వస్తున్నాయి అనమాట. అందులో ఎంత నిజం ఎంత ఉందనేది అది అందరికీ మనకి ఏపీ ప్రజలు ప్రతి ఒక్కరికి రాజకీయాల గురించి మినిమం ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనకి మనకి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే రీసెంట్గా ఆయన మనకి కోర్టుని ఆశ్రయించి మనకి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, దానికి బెయిల్ కోసమని ఒక లెటర్ రాశారనమాట. ఆ లెటర్లో ఏముందనంటే, నాకేమీ తెలీదు, ప్లస్ ఇవన్నీ అధికారులే చేశారు, నేను అమాయకుడిని, ప్లీజ్ దయచేసి నాకు బెయిల్ ఇప్పించండి, ముందస్తు బెయిల్ ఇప్పించండి అనేది ఒక లెటర్ రాశారనమాట. అంటే ఈ లెటర్ చూసి నాకు ముందు ఒకటే ఆలోచన అనమాట. సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల గారు అన్ని శాఖల గురించి తెలిసి అన్ని ఆరోపణలు ఎదుర్కొని, ప్లస్ మనకి ఆ శాఖ ఈ శాఖ అని కాదు, ప్రతి శాఖలో ఏలుపెట్టి కెలికేసి మీ యొక్క అవినీతి ఆరోపణలు కానీ, ప్లస్ మనకి మీ యొక్క తనయుడు సజ్జల భార్గవరెడ్డి గారి సోషల్ మీడియా ప్రచారం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన నిజం కూడా అది. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉంటారు అనమాట. అంటే మనకేంటంటే నేను ఏ పార్టీ అనేది నేను అన్ని పార్టీలకి ఈక్వల్గా ఉంటాను, కానీ నాకు సర్కిల్ ఏంటంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, ప్లస్ వైఎస్ఆర్సీపీ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సర్కిల్స్ ఎక్కువ మంది ఉంటారు అనమాట మా ఊర్లో కానీ, ప్లస్ అలా ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే
కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత పతనం అవడానికి కారణం సజ్జల రామకృష్ణ గారు. ప్లస్ సోషల్ మీడియాని ఇంత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంత దిగజారిపోయి ఇంత అంటే మనకి ఒక నీచ సంస్కృతి ప్లస్ నీచమైన మాటలని స్టార్ట్ చేసింది సజ్జల భార్గవరెడ్డి గారు. ప్లస్ ఫేక్ ప్రోపగండా ప్రతి పథకం మీద పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఫేక్ ప్రపంచంలోని ఒక వాళ్ళ పలుకులు వాళ్ళకి ఇన్నోసంపుగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎవరైతే మనకి కొంతమంది వాళ్ళని బ్లైండ్గా నమ్ముతారో, ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా బ్లైండ్గా నమ్ముతారో వాళ్ళ కోసమే సజ్జల భార్గవ్ గారిని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించి వాళ్ళని తృప్తిపరచడానికి ఓకే మనకంటే తప్పులు అంటే మనకి ప్రభుత్వంలోని తప్పులు తెలియకోకుండా ప్రభుత్వం అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుందని తెలిసి మనకి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంలో ముఖ్య పాత్ర పోషించారనమాట. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్లస్ మనకి ఎన్ని కేసులు ఎదుర్కోవాలి ఏందని తెలిసి ముందుగానే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాను అనమాట. ఆ అప్లైలో చేసిన లెటర్లో ఇది ఉంది కాబట్టి నేను దీని గురించి చిన్న వీడియో విశ్లేషణ చేశాను. ప్లీజ్ అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అమాయకుడా కాదనేది మీ అమూల్యమైనటువంటి విషయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.